సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు సెన్సేషనల్ హైదరాబాద్ గా మారిపోయింది. ప్రత్యర్థులు సన్ డేంజర్స్ గా పిలుచుకునే స్టేజ్ కు వెళ్ళింది. ఎందుకంటే బీభత్సానికి కేర్ ఆఫ్ లా ఎస్ఆర్హెచ్ ఆట తీరు మారిపోయింది. సన్ రైజర్స్ తో ఆడాలంటేనే ప్రత్యర్థులు వణికిపోయేలా కమిన్స్ సేన కుమ్మేస్తోంది. ముఖ్యంగా బ్యాటింగ్ విభాగంలో ఆద్దరహో అనిపిస్తోంది. మ్యాచ్లు ఎక్కడ జరిగినా పరుగులు పోటెత్తిస్తోంది. ఫస్ట్ బ్యాటింగ్ అయినా సెకండ్ బ్యాటింగ్ అయినా తగ్గేదే లేదంటోంది. బంతి దొరికితే చాలు వీర బాదుడు బాత్తోంది. బౌండరీలే టార్గెట్ గా దూసుకుపోతోంది. మ్యాచా హైలైట్సా అనుకునేలా ఆట తీరును కొనసాగిస్తోంది. బాధ్యతలు పంచుకోవడంలో సన్ రైజర్స్ బ్యాటర్స్ ముందే ఉంటున్నారు. ఒకరిద్దరు కాదు, అందరే అనుకునేలా రఫ్ ఆడిస్తున్నారు. తొలి బంతి నుంచే ఎదురుదాడి చేస్తున్నారు. ప్రత్యర్థి బౌలర్లను ఒత్తిడిలో పడేస్తున్నారు. రెండు వైపుల నుంచి బౌండరీల మోత మోగిస్తున్నారు. బౌలర్ల వ్యూహాలను చిత్తు చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే దండయాత్ర చేస్తున్నారు. ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ కొడితే బంతి బద్దలైపోతుంది అనుకునేలా భారీ షాట్లు ఆడుతున్నారు. బంతిని అలవోకగా స్టాండ్స్ లోకి పంపిస్తున్నారు. అదిరిపోయే స్ట్రైక్ రేట్ తో కట్టి పడేస్తున్నారు. ఆస్ట్రేలియా ప్లేయర్ చావెస్ హెడ్ వచ్చాక సన్ రైజర్స్ బ్యాటింగ్ కి కొత్త ఊపొచ్చింది. ఈ లెఫ్ట్ హ్యాండర్ ఘనమైన ఆరంభాలు ఇస్తున్నాడు. ఇప్పటి వరకు 6 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. పవర్ ప్లేలో ఎస్ఆర్హెచ్ కు అడ్వాంటేజ్ అవుతున్నాడు. 6 మ్యాచ్ల్లో ట్రావిస్ హెడ్ 324 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 216. ఇప్పటి వరకు 39 ఫోర్లు బాదాడు. 18 సిక్సర్లు కొట్టాడు. హెన్రిచ్ క్లాసన్ సెకండ్ హైయెస్ట్ రన్ స్కోరర్ గా ఉన్నాడు. ప్రస్తుత సీజన్ లో క్లాసన్ మొత్తం 7 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 198కి పైగా స్ట్రైక్ రేట్ ను నమోదు చేశాడు. 268 పరుగులు సాధించాడు. క్లాసన్ ఖాతాలో ఫోర్ల కంటే సిక్సర్లు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటి వరకు 9 ఫోర్లు బాదాడు. 26 సిక్స్లు కొట్టాడు. స్పిన్ పేస్ ను సమర్థంగా ఎదుర్కొంటున్నాడు. ఓపెనర్ గా యువ ప్లేయర్ అభిషేక్ శర్మ తక్కువేమీ కాదు. మెరుపు ఆరంభాలను ఇస్తున్నాడు. క్రీజ్ లోకి వస్తూనే పరుగులు పోటెత్తిస్తున్నాడు. అభిషేక్ శర్మ ఇప్పటి వరకు 7 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 257 పరుగులు చేశాడు. 215.97 స్ట్రైక్ రేట్ ను నమోదు చేశాడు. అభిషేక్ శర్మ ఖాతాలో 18 ఫోర్లు 24 సిక్స్లున్నాయి. మరుక్రమ్ కూడా డేంజర్ బ్యాటరే. ఇప్పటి వరకు 7 మ్యాచ్ల్లో బ్యాటింగ్ చేశాడు. 160 పరుగులు సాధించాడు. 135కు పైగా స్ట్రైక్ రేట్ ను నమోదు చేశాడు. మరుక్రమ్ ఇప్పటి వరకు 10 సిక్స్లు 4 ఫోర్లు సాధించాడు. షాబాజ్ అహ్మద్ కూడా నిలకడగా రాణిస్తున్నాడు. 5 ఇన్నింగ్స్ల్లో 129 పరుగులు చేశాడు. 161కి పైగా స్ట్రైక్ రేట్ ఉంది. షాబాజ్ అహ్మద్ 5 ఫోర్లు 10 సిక్స్లు సాధించాడు. ఫినిషర్ రోల్లో అబ్దుల్ సమద్ కూడా మెరుస్తున్నాడు. 5 ఇన్నింగ్స్ల్లో 119 పరుగులు సాధించాడు. 216కు పైగా స్ట్రైక్ రేట్ ఉంది. 14 ఫోర్లు 6 సిక్సర్లు కొట్టాడు. నితీష్ రెడ్డి కూడా వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటున్నాడు. 3 ఇన్నింగ్స్ల్లో 115 పరుగులు సాధించాడు. 159కి పైగా స్ట్రైక్ రేట్ ఉంది. 7 ఫోర్లు 8 సిక్సర్లు బాదాడు.